ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయను ఆయన కృపను జరుగుతున్నారని విశ్వసిస్తున్నాను. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివినట్లయితే ఎఫెసు సంఘం గురించి భక్తుడు అక్కడ తెలియజేస్తాడు. గతంలో కూడా మాట్లాడాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును. నీవు దృష్టులను సహింపవలెనని అక్కడ ఆ 2 లైన్స్ లో చాలా మాటలు రాశాడు. మొదటిది నీ క్రియలను ఎరుగుతుంది. టర్కీ ప్రాంతంలో ఎఫెసీ సంఘం ఉంది. ఈనాటికి టర్కీ దేశంలో ఎఫెసీ ప్రాకారాలు 7 సంఘాల గోడలు ఉన్నాయి. అపోస్తుడైన యోహాను రాస్తూ దర్శనమందు దేవుడు అతని చేత రాయిస్తున్న మాటలు. ప్రియులారా, ఎఫెసు సంఘమును ఒక విలువైన సంఘంగా మార్చాడు. కొన్ని సంఘాలకు కొన్ని పేర్లు పెట్టాడు పౌలు గారు. ఏ సంఘం ప్రారంభించినా ఆ సంఘానికి ఒక పేరు పెట్టాడు. ఫిలిప్పి సంఘం అని, హెబ్రీ సంఘం అని, గలతీయుల సంఘం అని. ఇలా ఈనాడు ప్రాంతాలు ఉన్నట్టు ఆనాడు కూడా ఆ ప్రాంతాన్ని బట్టి సంఘంగా మార్చాడు, పత్రికలుగా రాశాడు. గలతీయులు అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని, అక్కడున్న సంఘాన్ని పోలుస్తూ గలతీ పత్రిక రాశాడు. ఇట్లా ఎఫెసు అనేది ఒక ప్రాంతం. ఈ ఎఫెసు అనే ప్రాంతాన్ని పోలుస్తూ ఎఫెసీ సంఘాన్ని రాశాడు. ఈ ఎఫెసు సంఘములో పనిని ప్రారంభించింది పౌలు గారు అయితే, ఆ తదుపరి తిమోతి, కొందరు వెళ్ళి పని చేయడం ప్రారంభించారు. ఇక్కడ రాస్తున్న మాట, ఎఫెసీ సంఘంలో 7 లక్షణాలు ఉన్నాయి. యోహాను తెలియజేస్తున్న మాట, దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట, ఎఫెసు సంఘానికి తేటపరుస్తున్న మాట. నీ సహనమే నాకు తెలుసు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎంత డబ్బున్నప్పటికీ ప్రవర్తన బాగోకపోతే ఉన్నదంతా వ్యర్థమే. ఎంత జ్ఞానం కలిగిన వాడు అయినప్పటికీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడకపోతే, ఎంత సంపాదించినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత పెద్ద బిరుదు సంపాదించినా అవి వ్యర్థం. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. నీ క్రియలను ఎరుగుదును, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు. చాలాసార్లు మనం ఏదైనా పని చేసేటప్పుడు దేవుడికి తెలియదేమో అనుకుంటాం. మన ఆలోచన పరంగా ఆయన వస్తాడు అనుకుంటాం. కాదు కాదు కాదు, ఆయన ఆలోచనకు అనుగుణంగా మనం వెళ్తాం. ఇవన్నీ జరుగుతాయని ముందే రాశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల గురించి బోధించే గ్రంథం కనుక ఈ సంఘముతో చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. నీవు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చని జీవితాన్ని చేయవద్దు. ఎఫెసు సంఘమా, జాగ్రత్త పడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బిరుదులు ఇస్తూ మాట్లాడుతూ వస్తాడు. అందుకే చదవండి పై వచనాల్లో. ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఇలాగు రాయము,
7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఇప్పుడు దీపస్తంభము మీరు అనుకోండి, నక్షత్రము అంటే దేవుని వాక్యం అనుకోండి. ఇప్పుడు దేవుడు నీ మధ్య సంచరిస్తున్నాడా? ఆడేమన్నాడు? 7 కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు. ఇప్పుడు మొదట ప్రభువు నీ ఎదుట సంచరించాలి, నీకు ఉదయించాలి, నీకు ప్రత్యక్షం అవ్వాలి. సప్త సంఘాలలో మొదటి సంఘము ఎఫెసు సంఘం. చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నక్షత్రములను 7 నక్షత్రాలు సంపూర్ణ సంఖ్యకు సాదృశ్యం. 7 అనేది బైబిల్లో 3, 7, 10, 40, 50, 100 ఇవన్నీ ఒక్కొక్క అంకె ఒక్కొక్క నిదర్శనానికి దారితీస్తుంది. 7 అనేది సంపూర్ణ సంఖ్య, సప్త సంఖ్య. వాక్యము సెలవిస్తుంది కదా, దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఇవి. ఎవరు సంచరిస్తారు? యోహానా. చాలాసార్లు వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తాం. దర్శనమందు యోహాను దర్శనాన్ని చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నాకు తెలుసు, నీ క్రియలను ఎరుగుదును, నీవు నీతిగా నడుస్తున్నావో, నీతి తప్పి నడుస్తున్నావో, దైవ చిత్తములో నడుస్తున్నావో, దేవుని క్రియలను అనుసరించి నడుస్తున్నావో, వాటిని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నావో నాకు తెలుసు. ఎవరు చూడట్లేదు అనుకుని చాలాసార్లు మనము మాట మారుస్తూ ఉంటాం, కానీ దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనలను మరిచిపోతాం. చాలా మంది మంచి విశ్వాసంగా ఉంటారు, కానీ క్రియ బాగుండదు. ఒకవేళ నీ క్రియ సరి చేసుకో అమ్మా అంటే ఆ చెప్పిన వ్యక్తి మీద కోప ద్వేషాలు ఎక్కువ అవుతాయి. బాగానే ఉన్నా కదా, సమయానికి మందిరానికి వస్తున్నా కదా, సమయానికి దేవుని వాక్యాన్ని వింటున్నా కదా, సమయానికి సంఘములో పాటలు పాడుతున్నా కదా అనుకుంటాం. కానీ ఇంటికి పోయి చూసేసరికి వీళ్ళ క్రియలు, వీళ్ళు నడిచే విధానము వచ్చిన తీరును బట్టి ఉండదండి. సంఘములో ఎంత ఆధ్యాత్మికంగా నడుస్తామో ఇంట్లో కూడా అట్లాగే ఉండాలనేది వాక్యం చెబుతుంది. వీధిలోనూ అట్లాగే ఉండాలి, నలుగురు ఉన్న చోట అట్లాగే ఉండాలి, ఎవరు లేకపోయినా వ్యక్తిగతంగా కూడా అదే విశ్వాసం ఉండాలి. సమయం దొరికితే ప్రార్థన చేస్తున్నావా? సమయం దొరికితే వేరే వేరే కాలక్షేపాల్లో ఉన్నావా? ఒక క్రైస్తవుడి యొక్క బుద్ధి ఎక్కడ కనబడి చెప్పనా? తాను ఒంటరిగా ఉన్నప్పుడే కనబడుతుంది. కాదంటారా? ఒక క్రైస్తవ జీవితం యొక్క బుద్ధి తాను ఒంటరిగా ఉన్నప్పుడే కనబడుతుంది. తాను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థించేవాడైతే అన్ని వేళలా అతనితో దేవుడు ఉంటాడు. పడిపోడు ఇంకా. కానీ మనం ఎక్కడ పడిపోదాం? ఎక్కడ? ఒంటరిగా ఉన్నప్పుడే పడిపోతాం. సాతాను గాడు అప్పుడే పడిపోతాడు. కనుక వాక్యం చెబుతుంది, నీ క్రియలను ఎరుగుదును. చిన్న సంఘమైన పెద్ద సంఘమైన వాక్యము ఒకటే కదా. అది 2 అంచుల కలిగిన ఖడ్గం లాంటిది. అది నిన్ను కోసిద్ది, నన్ను కోసిద్ది. 2 వైపుల పొదునుంటది. వినే నీకును బోధించే నాకును ఈ వాక్యము కట్ చేస్తుంది. కొన్నిసార్లు మటన్ కోయాలంటే కత్తి నూరుతాం కదా, 2 వైపులు నూరుతామా ఒకే వైపా?
ఇప్పుడు ఈ సైడ్కి ఈ భాగానికి లేదు, ఈ భాగానికి ఉంది అనుకుంటామా? పొదునుగా ఒకే లైన్లో ఉంటుంది. అట్లాగే నీవు కూడా ఈ భాగం ఒకవైపు, ఈ భాగం ఒకవైపు ఉండకూడదు. ఇదేమో లోకం, ఇదేమో ప్రభు అన్నట్టుగా ఉండకూడదు. టోటల్ బాడీ మొత్తం దేవుని పక్షములో విధేయుడవై ఉండాలి. ఈరోజు నీవు నేను నేర్చుకునే మాటలు చెప్పనా, నీ క్రియ బాగుండాలి. అందరి ముందు అందరూ ఆరాధన చేస్తాం, అందరి ముందు అందరూ వాక్యం చెప్తారు, అందరి ముందు అందరూ ప్రార్థన చేస్తారు, అందరి ముందు అందరూ పాటలు పాడతారు, అందరి ముందు అందరూ ప్రార్థనలు గడుపుతారు, దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారు. కానీ అందరి ముందు చేయండి ఏంటి? పడిపోయేది ఎక్కడ? అక్కడే. కానీ ఒక క్రైస్తవుడు అందరి ముందు కాక వ్యక్తిగతంగా కూడా చేసేది ప్రార్థన. ప్రార్థనలో పెనుగులాడేవాడు పాపపు జోలిపోడు. ప్రార్థనలో పెనుగులాడేవాడు సాతాను చేతికి చిక్కడు. ప్రార్థనలో పెనుగులాడేవాడు అధిక ఆలోచన కలిగి ఉండడు. కారణం ఏంటో తెలుసా? ఏది ఏమైనా నా దేవుడే చూసుకుంటాడు. గాడి తప్పడు. అందరిలో చేసేది వ్యక్తిగతంగా, ఒంటరిగా ఉన్నప్పుడు చేయి. రెండింతల అభిషేకం ఉంటుంది, రెండింతల ఆశీర్వాదం ఉంటుంది, రెండింతల మేలు కలిగిద్ది. నీ కుటుంబం వర్ధిల్లిద్ది, నీ క్రియ బాగుండాలి. పెద్దోళ్ళు అనేవాళ్ళు ఇంటి గవిని చెప్పిద్దంట ఆ ఇంట్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. ఇది ఇంటి గడప చెప్పిద్దంట ఆ ఇంట్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. నీ క్రియ చెప్పాలి, నువ్వు ఎట్లాంటి వాడివో. నీ ప్రవర్తనలో కనబడాలి, నీవు ప్రార్థనాపరుడివా, నటించే సోమరిపోతువా కదంటారా? ఇంటి పిల్లనిచ్చేటప్పుడే అంటారు ఈ మాట ఏమని? ఇంటి గదివి చెప్పిద్దంట, గడప చెప్పిద్దంట ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. మరి నిన్ను చూసిన వెంటనే పిక్చర్ అర్థం అయిపోవాలి. ఇతడు ప్రార్థన వరుడు. ఈరోజు చాలా సమస్యల్లో, చాలా కట్టుల్లో దాగి ఉన్నావేమో. విడుదల ఏదో ఒక రోజు రాక, చీకటి రోజంతా ఉందా? నోరు తెరవండి. చీకటి రోజంతా ఉంటుందా? 12 గంటలు ఉంటుంది. వెలుగు చీకటి నేను రోజంతా ఉంటానులే అన్నదనుకో, ఉండనిస్తాడా? నీ జీవితంలో శ్రమలు కూడా జీవితాంతం ఉండవు. కన్నీటి ఆ శోక సంద్రాలు కూడా జీవితాంతం ఉండవు. వాటి నుండి నీవు విడుదల పొందే రోజులు ఆసన్నమైంది. అవి పొందాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నీ క్రియను సరిచేయాలి. ఒకప్పుడు అర్ధగంట ప్రార్థించేవాడివి, ఇప్పుడు గంట ప్రార్థన చేయి. ఒకప్పుడు ఇంటి పనుల్లో 2 గంటలు కేటాయించేవాడివి, ఇప్పుడు గంటే కేటాయించు. ఈ మిగిలిన సమయాన్ని దేవునికి అప్పగించు. లోకం మీద, లోక పనుల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ దేవుని మీద, దేవుని వాక్యం మీద, దైవ భక్తి మీద ఉండదండి. కారణం ఏంటో చెప్పనా? లోకంలో ఉన్న పనులన్నీ కంటికి కనిపిస్తున్నాయి, చేయకపోతే అరుస్తాం. కానీ దేవుడి పని చేయకపోతే ఎవడు అరుస్తాడా? పొరపాటున పాదిరి గారు ఏమైనా అన్నారనుకో, 2వ వారానికి స్కూల్లో పిల్లల్ని చూడండి, మొదటి వారం చక్కగా వస్తాడు బడికి. మొదటి వారంలో ఏదైనా ఎగ్జామ్ పెట్టామనుకో, ఏరా సరిగ్గా రాలేదని టీచర్ ఒక మాట అందనుకో, డాడీ నేను ఈ బడికే పోనంటాడు. ఏ పోరా అంటే ఒకరోజు వస్తాడు, ఓ రోజు ఎగ్గొడతాడు. వంక దొరికేంత వరకు వస్తాడు. ఎగ్గొట్టడానికి వంక దొరికిందనుకో కాదంటారా? ఎన్నో కారణాలు చెప్తాం. మనసులో
నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలన్న ఆశ ఉంటే, ₹1,00,00,000 నీ ముందున్నా, ₹1,00,00,000 విలువిచ్చే పనున్నా, నా దేవుని సన్నిధిలో పాదం మోపాలనే ఒకే ఒక ఆశ ఉంటుంది నీకు. కాదంటారా? వాక్యం సెలవిస్తుంది, నీ క్రియలు నాకు తెలుసు. ఎఫెసీ సంఘమా, నీ క్రియలను నేను ఎరుగుదును. రెండవది ఏమన్నాడు? నీ కష్టము నాకు తెలుసు. రోజంతా కష్టపడుతున్నా, 200 300 చేతులకు వస్తుంది. దీంతో ఇల్లు ఎట్లా గడవాలని బాధపడుతున్నా. కానీ ప్రభు అభయం ఇస్తున్నాడు, నీ క్రియలు ఎరిగిన నేనే నీ కష్టాన్ని కూడా తెలుసుకున్నా. ఈ నెల జీతం 2000 వచ్చిందా? వచ్చే మాసం నుంచి పెంచుతా. ఈ నెల నువ్వు చేసే చేతి వృత్తిలో చాలా తక్కువ రుసుమే వచ్చిందా? నీ చేతిలో కష్టార్జితాన్ని పొడిగిస్తా. ఈ కష్టాన్ని ఎరిగిన దేవుణ్ణి. పని చేయడానికి పని లేదా? నీకు పని కల్పిస్తా. ఎప్పుడో నా సన్నిధికి వచ్చి నువ్వు గడిపినప్పుడు నీ కష్టమును ఎరుగుదును. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి. మీ పనులు చూసుకుంటూ ఎడతెగక సమయానికి ముందే మందిరానికి రండి. ఆశీర్వాదాలు నీ ఇంట నడుచుకుంటూ వస్తాయి. నేను చాలా కుటుంబాలని చూశాను. చాలా కుటుంబాల్లో డబ్బు మీద, లోక క్రియల మీద ఉన్నంత ఆసక్తి దేవుని మీద ఉండక నశించిపోయారు చాలా మంది. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు ఆ కుటుంబాల్లో కన్నీళ్లు కార్చాలనిపిస్తుంది నాకు. ఆ కుటుంబాల్లోకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎందుకు చెప్పమంటారా? ఎన్ని పనులున్నా దేవుని మందిరానికి వస్తారు. ఎన్ని పరిస్థితులు అడ్డంగా ఉన్నా, వానైనా ఎండైనా దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థనలని, దేవుని సన్నిధిని గడుపుతూనే ఉంటారు. నేను అడుగుతా చాలాసార్లు వారిని, మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు అంటారు, మేము ప్రార్థనే చేస్తాం, దేవుడు మా ఈవులన్నీ తీరుస్తున్నాడు. చాలా కుటుంబాలు ఉన్నాయండి. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి కాదు 4 సార్లు వెళ్ళాలనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళి ఏడుస్తాను, నేను కన్నీటి ప్రార్థన చేస్తాను. ఎట్నుంచి వస్తాయో తెలియదన్నా, కానీ సమయానికి పరిస్థితులు అన్నీ తారుమారైపోతాయి. ఎట్నుంచి వస్తాయో తెలియదన్నా, సమయానికి పిల్లలు ఫీజులు కట్టేస్తున్నాయి. ఎవరు ₹1 అడగను. మరి యాడ్ నుంచి వస్తాయా అంటే, ఏం చేస్తావు, నీ పని ఏంటి, ఉద్యోగం ఏంటంటే, నా ఉద్యోగం ఏంటో తెలుసా, నా భార్య రోజంతా ప్రార్థిస్తుంది అన్నారు. నాకు కూడా ఎక్కడైనా దేవుని సమయం దొరికితే వెళ్ళిపోతూ ఉంటాను. సాయంత్రానికి 7 గంటలకి మా ఇంట కుటుంబ ప్రార్థన జరిగింది. ఉదయాన్నే మరలా మేము అరుణోదయ స్తోత్ర ప్రార్థన చేస్తాం. ఇదేనన్నా మా ఆస్తి అన్నాడు. మనం చేస్తున్నాం. చాలా కుటుంబాలు ఉన్నాయి చెప్పిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు చేసే పనులు కూడా 2000 3000 సంవత్సరానికి వచ్చి 20 లక్షలు 30 లక్షల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం ఏమవుతుంది? నడుచుకుంటా దేవుని దగ్గరికి వచ్చింది. మనం దేవుని దగ్గరికి రాకపోతే ఆశీర్వాదం వస్తుందా? చాలా మందికి ఈ లాజిక్ తెలియదు. మనుషుల మీద డిపెండ్ అయినంత ఇది దేవుని మీద డిపెండ్ అవ్వదు. అందుకే అంటాడు, నీ కష్టము నాకు తెలుసు, అయినా నువ్వు నా సన్నిధిలో గడపట్లేదు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు. స్టార్టింగ్ లో వాడు ఏ శాలరీలో ఉంటే అదే శాలరీలో ఉంటాడు. దేవుడు ఎంతసేపటి వాడిని వృద్ధి చేయాలన్నా ఈడు మాత్రం అడుగు తీసి అడుగు వేయడానికి ఇష్టపడాడు. కానీ వాక్యము తెలియజేస్తున్న మాట, నీ కష్టాన్ని ఎరిగి తిని నా సన్నిధిలో లోకంకి ఇచ్చే అంత ప్రేమ నాకు ఇస్తావా? నీ సహనం నాకు తెలుసు. చాలా మంది ఎంత కోపం వచ్చినా అధిగమించుకుంటారు.
నీ సహనాన్ని ఎరిగిన దేవుణ్ణి నేను ఆశీర్వదించకుండా ఎట్లా ఉంటాను? ఎఫెసీ సంఘాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు దేవుడు. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. నీ సహనాన్ని ఎరిగితేనే సహనశీలుడు నేను ప్రకటిస్తున్న ప్రభువు. ఇంకో మాట అంటాడు, ఇదిగో మీ క్రియలు నా వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నీ కష్టార్జితం నా చిత్తానుసారంగా ఉన్నప్పుడు, నా వాక్యపు వెలుగులో నీవు సహనాన్ని కలిగి నడిచినప్పుడు నీవంట దృష్టులను సహించలేవంట. మరి ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? ఈ లక్షణాలు నీలో దాగుందా? దుష్టులను సహింపలేవు. ఒకడు లోతులో పడితే పోతే పోనీలే అనుకుని వెళ్ళిపోయే తరం మంది. కానీ క్రైస్తవుడు ఇచ్చేవాణిగా చేస్తానన్నాడు, పుచ్చుకునేవాణిగా చెయ్యనన్నాడు. నన్ను ఇచ్చే స్థాయిలో ఉన్నావా? పుచ్చుకునే స్థాయిలో ఉన్నావా? ఇచ్చే స్థాయిలో నీవు ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ నీలో ఉండాలి, ఈ లక్షణాలు నీలో ఉండాలి. వీళ్ళరా వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, దుష్టులను నీవు సహించలేవు, సహింపలేవు. ఎవరు అబద్ధ అపోస్తులలో నువ్వు పరీక్షిస్తావు, ఎవరు సత్యవాక్యం ఎక్కడుందో పరీక్షిస్తావు, ఎక్కడ అబద్ధ బోధలు ఉన్నాయో పరీక్షిస్తావు, ఎక్కడ నీతి కలిగిన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడతదో నీవు వివేచిస్తావు. ఎప్పుడో తెలుసా? నా సన్నిధికి వచ్చి నీవు మొరపెట్టు. ఇప్పుడు చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను ఎరుగుదును, ఇప్పుడు మన ప్రభు ఎవరు? సహనశీలుడు. మీరు చూడండి, మొదటి అధ్యాయం 9వ వాక్యంలో, నీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహవాసములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపములో పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, అల్ఫాయు నేనే, ఓమేగయు నేనే, ఆదియు నేనే, అంతమును నేనే, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మూర్ణ, పెర్గయి, తుదెతర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా సంఘాలకు పంపమని చెప్పుట నా వెనుక నేను. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతుంటే ఎవరు రాస్తున్నారు? యోహాను పద్మాసు దీపంలో కూర్చొని రాస్తున్నాడు. మీరు పై వచనాల్లో చూస్తే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేనేమై ఉన్నా? సజీవుడనై ఉన్నా. 18వ వాక్యం. ఇప్పుడు చదవండి. ఇక్కడ నేను 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, నీవు సహనము కలిగి భరించి అలయలేదని నేను ఎరుగుదును. భారమును భరించి అలసిపోకుండా నా పని కొరకు ప్రాకులాడేవాడివని నేను ఎరుగుదును. ఉదాహరణ చెప్పనా? చెప్పనా? ఈ మందిరం మీద ఏమైనా వచ్చిందా? ఏమైనా వచ్చిందా? ఒప్పుకుందాం. మనం ఏమైనా దశంభాగాలు ఎత్తున్నావా? ఇవ్వమని ఏమైనా పీడిస్తున్నావా? సభలు ఏమైనా పెడుతున్నావా? వారానికి 4 ఆరాధన ఏమైనా జరుగుతుందా? ఏమైనా వస్తుందా? ఇది ఇవ్వండి, అంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి అని ఏమైనా ప్రోత్సాహం ఉందా?
నేను చాలాసార్లు ఆలోచిస్తా, మరలా దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మరలా నా ఆత్మ గర్దించింది. దేవుడు ప్రేరేపిస్తే మనుషుడు వేడిగా ఇక్కడ రాశాడు చూడండి, నా పని నిమిత్తము, నా నామము నిమిత్తము భారమును భరించి నీవు అలసిపోవట్లా. సరే ఇవ్వట్లేదని పని ఏమైనా ఆగిపోయి అలసిపోయాము, ఇంకా మా వల్ల కాదు అని అనుకుంటున్నావా? నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెంది తిని, భారమైన ఈ సేవను ఇక చేయలేననేననుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచి, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. అలసిపోయాం, మా వల్ల కావట్లేదు అని మిమ్మల్ని ఏమైనా అడిగామా? కానీ ఇది చదువుతూ ఉంటే నాకు ఇదే అనిపించింది. ఎఫెసు సంఘముల గురించి దేవుడు మాట్లాడటం పక్కన పెడితే, ఈ సంఘాన్ని బట్టి మాట్లాడాడేంటి, ఇట్లా మాట్లాడుతున్నాడేంటి అనిపించింది. నా నిమిత్తము, నా నామము నిమిత్తము నీవు సహనము కలిగి భారమును భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీ కొండిన ప్రేమను నీవు వదిలితివి. అబద్ధ అపోస్తులు ఎవరో పరీక్షించే ఆ గుణం నీకు ఉండాలి. నా నామము నిమిత్తం సహనము కలిగి, దేవుని నామము నిమిత్తం తగ్గింపు జీవితం, సహనము కలిగి జీవించే వాడివై నువ్వు ఉండాలి. చాలా మంది చూడండి, చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో దేవుడు ఏదైనా ఆశీర్వదించకపోతే అణిగిమణిగి ఉంటాం, కానీ దీవించేసిన తర్వాత వీళ్ళ ఆలోచన, నాకు కుర్చీ ఎందుకేడు, నేను కింద కూర్చోవాలా, కొంచెం డబ్బులు చేతుల్లో తిరుగుతూ ఉంటే, కొంచెం హోదా పెరిగితే దేవుని మందిరాన్ని శాసించేవాడు లేకపోలేదు. వాక్యం సెలవిస్తాం, నా నామము నిమిత్తం తగ్గించుకో, నా నామము నిమిత్తం సహించుకో, నా నామము నిమిత్తం ఓర్పు కలిగి ఉండు, నా నామము నిమిత్తం ప్రయాసపడేవాడివి ఉండు, నా నామము నిమిత్తం పని చేసేవాడివి ఉండు, నా నామము నిమిత్తం భారమును భరించు, లోకములో ఉన్న శత్రువుని భరించు. భరించలేకపోతున్నానన్న శ్రమలు అంటే నువ్వు నీ మీద ఆధారపడ్డావు కాబట్టి వాటిని భరించలేకపోతున్నావు. దేవుని మీద ఆధారపడి చూడు, రెప్పవలే నీ శ్రమలన్నీ పోతాయి. 7వ మాట చదువుకుంటూ వస్తే కింద అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభాన్ని, ఒకవేళ నేను నిన్ను దీవించాక, నీ క్రియలు చూసి, నీ కష్టాన్ని ఎరిగి, నీ సహనాన్ని చూసి, నీ యొక్క మంచి ప్రవర్తనను చూసి నేను నిన్ను దీవించాక నీవు గర్విష్ఠుడి అయిపోయి, నీ మొదటి స్థితిని మరిచిపోయి విర్రవీగుతావేమో, అట్లాంటి స్థితిలో ఉన్నావేమో. లేచి మరలా మారు మనసు పొందు, లేని ఎడల నీ యొద్ద ఉన్న దీపస్తంభము నుండి నేను తీసివేస్తాను. నీ దగ్గరికి ఉంచనది ఆశీర్వాదం, నీ దగ్గర ఉన్నది ఇంకా ఇంకొకటి దగ్గరికి మారిపోతుంది. వాక్యం సెలవిస్తుంది, అయితే నీవు ఈ ఒకటి నీలో ఉన్నది, నీ
నీవు నికోలాయితుల ఇతరుల క్రియలను ద్వేషిస్తున్నావు, వాళ్ళ ప్రవర్తనను చూస్తున్నావు. నేను కూడా నీ క్రియలను కొలతల చొప్పున ద్వేషించేవాడిగా నువ్వు ఉన్నావు కనుక నీ ప్రవర్తన చూసి నేను కూడా నిన్ను ద్వేషించేటట్టు చేసుకోవాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు. నేను ఇప్పుడు 7 మాటలు చెప్పా. నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు, నీ కష్టము నాకు తెలుసు అన్నాడు, నీ సహనము నాకు తెలుసు అన్నాడు, నీవు దృష్టులను సహింపలేవని అన్నాడు. అబద్ధ అపోస్తులు ఎవరు పరీక్షించేవాడిగా నేను ఉంచాను అన్నాడు. నా నామము నిమిత్తం సహనము నీకు కలుగుతుంది, అట్టి విధంగా నువ్వు ఉండాలి అని తెలియజేశాడు. 7వది, కొలతల చొప్పున నీవు క్రియలను ద్వేషించినట్టు నేను నీ క్రియలను ద్వేషిస్తాను. 7 మాటలు నా ప్రభు మీ వినికిడిలో ఉంచి దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలము మీ సన్నిధిలో అయ్యా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించబడిన ఈ ఆరాధన బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలుగా మేమందరం చేరి నేను స్తుతించి ఆరాధించి బలపరచుటకు మీరు కృప చూపారు. వారమంతా మమ్మల్ని పరిశోధించిన దేవా, ఈ దినము నీ శరీరమును నీ రక్తము తిని త్రాగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించు, రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించి అయ్యా వచ్చే వారం మేమందరం కూడుకోవడానికి కృప దయచేయండి. వచ్చిన పరిశుద్ధులందరూ మీరు ఆశీర్వదించి వాళ్ళకి స్థిరపరచమని, తిరిగి సావుకుడిగా నా ప్రయాణంలో తోడడం, సాయంత్రం ఆరాధన గంభీరంగా జరిగించి వేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించునుగాక. ఒక పాట పాడుతూ ఉండగా మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సన్నిధికి సమర్పించాలని సేవకులు మనం చేస్తున్నాం. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.